హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ పెట్టేశాను. అందులో 2 ప్లేసెస్ కవర్ చేశాను. అండ్ ఈ పార్ట్ 3లో 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ మనం వెళ్ళబోయే ప్లేస్ వానగిరి హిడెన్ హిల్స్. ఇది జస్ట్ మనకి ఫోటోషూట్కి బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామబుల్ ఫొటోస్ దిగాలనుకున్నా బాలీలో బెస్ట్ ఫోటో స్పాట్స్ ఏవి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. వాళ్ళే డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డ్రెస్సెస్ రెంట్ కావాలంటే 500 నుంచి 600 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ థీమ్స్లో మనం ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ మనం తీసుకునే యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది. అదే ఫోటోగ్రాఫర్కి మనీ ఇచ్చి మనం తీయించుకుంటే చాలా బాగా తీస్తారు వాళ్ళు, మంచి డిఫరెంట్ యాంగిల్స్లో. మన ఫేస్ మీద లైటింగ్ రావడం కోసం అక్కడ ఒక పర్సన్ నిలబడి మన మీద షేడ్ పెడుతూ ఉంటారనమాట, సన్ షేడ్. అలా పెట్టడం వల్ల మనకి చాలా మంచి గ్లోగా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక 1 to 2 hours పట్టింది యావరేజ్గా. ఎందుకంటే మేము 4 people ఉన్నాము. సో కపుల్ ఫొటోస్ కాబట్టి ఒక్కొక్క చోట అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అలా పట్టిందనమాట. బన్యుమాల వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. సో మనం ఫస్ట్ ఇది కవర్ చేసుకున్నాక ఒక 2 to 3 kilometers బన్యుమాల ట్విన్ వాటర్ ఫాల్స్ ఉంది. ఫోటోషూట్ అయిపోయాక మనకి ఇది దగ్గరలో ఉంది కాబట్టి ఇది కవర్ చేయొచ్చు మనము. సో ఇప్పుడు మనం ఒక చిన్న గల్లీలాగా ఉంటుందన్నమాట, గల్లీలోకి ఎంటర్ అవ్వాలి. కానీ వెళ్ళే 1 way రూట్ అయితే చాలా బాగా అనిపించింది. చుట్టూ గడ్డి ఉంది, మధ్యలోకి వెళ్ళి వెళ్తున్న ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపించింది. మొత్తం గ్రీనరీయే కదా. అయితే వీళ్ళలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరు వెహికల్ వస్తుంది అనగా ఇంకొకరు పక్కకు ఆగుతున్నారు. ఆగి ఒకరికొకరు కొంచెం టైం ఇచ్చుకొని మూవ్ అవుతున్నారు అనమాట. హడావిడిగా అంటే ట్రాఫిక్ చేయకుండా ఫస్ట్ ఒక వెహికల్ వస్తుంది అనగానే పక్కన ఇంకో వెహికల్ ఆగిపోతుంది. సో అక్కడ అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటే మనకి ఫ్రీ అవుతుంది అనమాట రోడ్డు. లేకపోతే 1 wayలో 2 కార్లు పట్టడం అనేది ఇట్స్ వెరీ టఫ్. ఇక్కడ నుంచి బన్యుమాల ఎంట్రన్స్ దగ్గర రీచ్ అయ్యాక అక్కడ నుంచి మళ్ళీ చిన్న బైక్ రైడ్ ఉంటుంది, లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ అంత డిస్టెన్స్ పాపం తీసుకొని నడవడం కొంచెం టఫ్ అనిపించి మేము ఏం చేసామంటే బైక్స్ డ్రాపింగ్ ప్రిఫర్ చేసాము. సో ఇక్కడ నుంచి బైక్ రైడ్ ప్రిఫర్ చేసాము. వీళ్ళు ఒక 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇండియన్ రూపీస్లో 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ మనకి అంత సిచ్యువేషన్ లేదు. సో అందుకని మేము బైక్స్ ప్రిఫర్ చేసాము. సో 2 bikesలో వెళ్తున్నాం అనమాట. అవినాష్ను పాప ఒక బైక్లో వెళ్తుంది, నేను ఒక బైక్లో వెళ్తున్నాను. అండ్ ఇది కొంచెం డౌన్ ఉందన్నమాట. ఒక స్టేజ్లో అయితే ఫుల్ డౌన్ ఉండే. అండ్ మళ్ళీ ఇది కూడా మొత్తం డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ట్రెక్కింగ్ చేస్తూ కిందికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి, బట్ పర్వాలేదు. కొంచెం మంచి వాటర్ ఫాల్ వ్యూ చూడాలన్నా, వాటర్ ఫాల్ ఎంజాయ్ చేయాలన్నా కొంచెం కష్టపడక తప్పదు కదా. బన్యుమాల ఎంట్రీ ఫీ వచ్చేసి 30,000 ఇండోనేషియన్ రూపియా, అంటే మన కరెన్సీలో 150 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ చూడాలనుకున్నా కానీ అన్నిటికీ ఎంట్రీ ఫీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టూరిజంనే నమ్ముకుని ఉన్నారు. సో ప్రతి ఒక్క బ్యూటిఫుల్ ప్లేస్కి ఎంట్రీ ఫీ అనేది కంపల్సరీ. మీరు చూస్తున్నారు కదా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో. ఇది బన్యుమాల వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ప్లాన్డ్గా ఉన్నా కానీ ఇట్లా ట్రెక్కింగ్ చేయాలన్నా కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా ఉంటుంది రూట్ అంతా అని ఫుల్గా రికార్డ్ చేసి పెట్టాను. సో ఇది స్టెప్స్ రూట్. మనం ఇప్పుడు అక్కడ దాకా బైక్ మీద వచ్చాం కదా, ఇక్కడ నుంచి స్టెప్స్ వెళ్ళాలి. ఆ అమ్మాయిని అడిగామన్నమాట హౌ వాజ్ ద రూట్ అని.
ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా ఓకే ఈజీగా ఉందా, ఎక్కగలమా లేదా అని. మీరే చూడండి, చూస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాటర్ ఫాల్కి వెళ్ళే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం హైట్ ఉన్నాయన్నమాట. ఎక్కడం దిగడం కొంచెం హార్డే. చాలా రోజులైంది కదా ఇలా స్టెప్స్ ఎక్కి దిగి. మనం సడన్గా ఇట్లా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఫుల్ ఆయాసం వస్తుంది అనమాట. నేను వీడియో కోసం కొంచెం ముందుగా వెళ్తున్నాను. పాపం అవినాష్ సుహానిని పట్టుకోలేకపోతున్నాడు. తను కూడా దిగుతాను నడుస్తాను అంటుంది. ఈ స్టెప్స్ ఎక్కువ హైట్ ఉండేసరికి తను దింపాలన్నా మాకు భయం వేసింది. సో అందుకనే ఒక స్టేజ్లో వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారనమాట రావడానికి. ఇంకా నన్ను వెళ్ళి చూసేసి రమ్మన్నారు. నేను ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నా కానీ ఎందుకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాం కదా, ఇంకెందుకు వెనక్కి వెళ్దాం, లెట్స్ సీ అని చెప్పి నేను ఒక్కదాన్ని కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాను. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చింది ఈ లొకేషన్స్ వ్యూస్ కష్టమైనా చూడడానికే కదా. సో అది మీకు కూడా చూపిద్దాము ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి నేను ముందుకెళ్ళాను. నేను వెళ్ళినందుకు నేను వాటర్ ఫాల్ చూడడం నిజంగా వర్త్ అనిపించింది. అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు అనమాట నాకు. మీరు చూడండి వీడియో మిస్ అవ్వకుండా. సో ఎంత వాటర్ ఎంత ప్యూరెస్ట్గా ఉన్నాయంటే అంత ప్యూరెస్ట్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే ఆ వ్యూ అంతా. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. చాలా కష్టపడి ఆ హైట్ మెట్లు దిక్కుంటూ వచ్చాను. సో వచ్చినందుకు ఒక్కసారి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. వావ్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. డైరెక్ట్గా చూస్తుండే అయితే 2 కళ్ళు అస్సలు చాలలేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్ దగ్గర చల్లగా. యాక్చువల్గా అయితే చాలా ప్లాన్ చేసుకున్నాము, అందరం కలిసి కొంచెం చిల్ అవ్వాలి అండ్ క్లాత్స్ కూడా తెచ్చుకున్నాము. అందరూ మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఏం ఎంజాయ్ చేస్తానని వీడియో వరకు రికార్డ్ చేసుకొని ఒక 2 minutes అక్కడ ఉండేసి రిటర్న్ అయిపోయాను. ఇది 2 వాటర్ ఫాల్స్ పక్క పక్కన ఉండడంతో ట్విన్ వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చింది. ఈ వాటర్ ఫాల్స్ బాలి నార్త్లో ఉంది. సో మస్ట్ విజిట్ వాటర్ ఫాల్స్ అనమాట. యాక్చువల్గా ఇది చూస్తుంటే అక్కడ నుంచి కదలాలనిపించలేదు, అక్కడే చాలాసేపు ఉన్నాము. అండ్ అది అయిపోయినాక నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ లేక్ వాటర్ ఫాల్స్. దీనికి అవినాష్ నాతో తోడొచ్చాడు కింద వరకు. మా అక్క బావ పాపను పట్టుకొని పైనే ఉన్నారు. సో మేమిద్దరమే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఈ స్టెప్స్ అంతా హార్డ్ అనిపించలేదు, ఎందుకంటే చూడండి జస్ట్ నార్మల్గా నడుస్తున్నట్టే ఉంది. అండ్ ఒక స్టెప్ ఉంది, కొంచెం వాక్, ఒక స్టెప్ అలా ఉంటే మనకి కొంచెం పర్వాలేదు. మనం మెల్లిగా అయినా నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అండ్ స్టెప్స్ రూట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ చెట్లు, అంటే అడవిలో మధ్యలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ బాలీ స్వింగ్, అవి వెళ్ళే దారిలోనే కనిపిస్తాయి మనకి. ఎండ్లో వాటర్ ఫాల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేనండి బాలీ స్వింగ్. కపుల్ స్వింగ్ ఉంది
అండ్ సింగిల్ సోలోగా ఊగడానికి కూడా ఆప్షన్ ఉంది స్వింగ్. సో నేనేం ట్రై చేయలేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేశాను. మనకి ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది అండ్ కొన్ని ప్లేసెస్లో ఉంది రైస్ టెర్రస్ అండ్ సపరేట్ బాలీ స్వింగ్ అని ఇంకో ప్లేసెస్, అంటే చాలా చోట్ల ఈ బాలీ స్వింగ్ అనేది కామన్గా ఉంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది, చూడడానికి ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ లేకి వాటర్ ఫాల్స్కి పైన మనకి ఎంట్రన్స్ దగ్గరే రెస్టారెంట్ కూడా ఉంది, ఫుడ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వాటర్ ఫాల్ ఎంట్రీ ఫీ వచ్చి 50,000 IDR, మన ఇండియన్ కరెన్సీలో 250 రూపీస్. నాకు ఇది వెళ్ళే రూట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ అడవిలో కూడా ఎవరో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. నాకు ఇలా అడవిలో లైక్ చుట్టూ గ్రీనరీ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ అనమాట. సో మా లాస్ట్ డేస్ అక్కడే ఉండాలి, అలా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అప్పుడే ఇంకొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది వీడియోస్కి. ఈ పాత్వే అంతా మనం ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్ రూట్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా నడవాలి, ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది. బట్ డిస్టెన్స్ అయితే నాకు అంత టఫ్ అనిపించలేదు, ప్రశాంతంగా వెళ్ళి రావడం ఈజీ అనిపించింది, అంత కష్టం అయితే అనిపించలేదు. ఈ వీడియో తర్వాత డే 4 డే 5 ఏంటి ప్లాన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఈస్ కమింగ్ సూన్. లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.